హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది సేమియా కాయటాకి నేను ఈరోజు అంటే వెరైటీగా కద్దామని చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ బాదం పప్పు, జీడిపప్పు, బెల్లం గడ్డలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నేనేం చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, చూడండి, మొత్తం జీడిపప్పు, బాదం పప్పు రెండు కూడా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. వేడిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. నేను కిస్మిస్ మాత్రం వేయట్లేదు. ఫ్రెండ్స్, గ్లాస్ వాటర్ పోసేస్తున్నా. చూడండి, సేమ్ అదే గ్లాసు పాలు కూడా పోస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదే గ్లాసు. ఇంకో గ్లాసు వాటర్ పోతామా? ఇట్లా చెత్త కొట్టాలన్నమాట ఫ్రెండ్స్. సేమియా అన్నది ఈ విధంగా బెల్లంతో చేస్తున్నాను అనమాట. ఇది ఈ విధంగా పగలగొట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం గోదావరి బెల్లం అన్నమాట ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్నగా వచ్చిందనమాట. దాంతో ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ బెల్లంతో, గోదావరి బెల్లంతో ఫ్రెండ్స్. గ్లాసుల పాలకి 2 గ్లాసులు వాటర్ కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే కొంచెం పలుచగా వస్తుంది కదా, అందుకని. ఇది ఫ్రై అయిపోయిన బాదం పప్పు, జీడిపప్పు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇంకా బెల్లం చాలలేదు కాబట్టి ఇంకా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదంతా కూడా నెయ్యి అనమాట. నెయ్యి, వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా సేమియాలు ఎండలో ఎండబెట్టాను అన్నమాట, తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సేమియాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి దేంట్లో వేస్తున్నాను అన్నమాట. చూడండి, మరుగుతున్న పాలలో వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది మొత్తం అంతా వేసాను కదా. ఇది ఈ విధంగా ఈ విధంగా కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో యాలక్కాయలు కూడా వేయాలన్నమాట. కాయలు వేసేస్తున్నాయి యాలక్కాయలు. లాస్ట్లో దించే ముందు బెల్లం వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఇవన్నీ కూడా వేసేస్తున్నాం అన్నమాట, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. ఈ
వేసేసి ఈ విధంగా కలుపుకుంటాం. ఫ్రెండ్స్, కంప్లీట్గా అయిపోయిందన్నమాట సేమియా, బెల్లం సేమియా. చూడండి. బెల్లంతో కాసిన సేమియా అన్నమాట ఫ్రెండ్స్ ఇది. చూడండి.